వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 1వ తారీఖున ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి కుజగ్రహము మేషరాశి యందు ఒక నెలన్నర రోజుల పాటు మాసార్ధత కుజ అన్నారు శాస్త్రమందు. అనగా జూన్ 1వ తారీఖు లగాయితూ జూలై 12వ తారీఖు వరకు కూడా మేషరాశి యందు తన యొక్క స్వక్షేత్రంలో కుజుడు సంచారాన్ని చేయబోతూ ఉన్నారు. ఇప్పుడు మీనరాశిలో రాహువుతో కలిసి ఉన్నటువంటి కుజుడు మరి జూన్ 1వ తారీఖున ఆయన స్వక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు చాలా రకాలైనటువంటి విషయాలు ప్రభావితమవుతాయి. ప్రత్యేకించి రవికుజులిద్దరూ కూడా రాజకీయ సంబంధమైనటువంటి గ్రహాలు. మరి ఆ కుజుడు స్వక్షేత్రంలోకి వెళ్ళడం, ఆ కుజగ్రహం యొక్క మార్పు ద్వారా దేశ, రాష్ట్ర లేదా ప్రాంత భౌగోళిక పరిస్థితుల్లో వ్యత్యాసాలు, భూమికి సంబంధించినటువంటి విలువలు పెరుగుతూ ఉండడం, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా అభివృద్ధిలో ఉండడం, అలాగే స్థిరమైనటువంటి ప్రభుత్వాలు ఏర్పడడానికి లేదా ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఇబ్బందులు, అవకతవకలు తగ్గుముఖం పట్టడానికి, సుస్థిరమైనటువంటి స్థిర చరాస్తుల తాలూకు విక్రయాలు కొనుగోలులు పెరగడానికి, ఇలా చాలా రకాలైనటువంటి వాటి మీద కుజుడు తన యొక్క ప్రభావాన్ని చూపుతారు. తూర్పు భాగంలో భారతదేశంలో కుజగ్రహం తన యొక్క ఫలితాన్ని ప్రత్యేకంగా ఇస్తారు. అక్కడ భూమికి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోవడాలు, సరిహద్దు వివాదాలు, అణ్వాయుధాలు, అస్త్రశస్త్రాలు, సైనికులు, ఇలా వీటికి సంబంధించినటువంటి, అలాగే ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఏదైనా రక్షణ శాఖ యొక్క అవసరం అధికంగా ఏర్పడుతూ ఉండడం, గొడవలు, తగాదాలు, ఇటువంటివన్నిటికీ కూడా కుజుడు కారణమవుతారు. కాబట్టి జూన్ 1న మారేటువంటి కుజుడు ఇలా భౌగోళిక లేకపోతే ఈ పరిస్థితులపై ప్రభావాన్ని చూపించడమే కాక ద్వాదశ రాశుల వారికి కూడా కుజుడు తన యొక్క ప్రత్యేకమైనటువంటి ఫలితాలని ఇస్తారు. కుజుడు చాలా గొప్ప గ్రహం. జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఆయన నవగ్రహాలలో సర్వసైన్యాధ్యక్షుడుగా ఉండేటువంటి స్థానం. ఆయన గనక అనుకూలత ఇవ్వగలిగితే దేన్నైనా సరే సాధించగలము అనేటువంటి ధైర్యము, సత్తువ ఆయన సహజంగా సహజ భావానికి అనగా తృతీయ భావానికి కారకత్వాన్ని వహిస్తూ, కుజుడు కారకత్వాన్ని ఇచ్చేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి. సత్వ, భూ, ప్రాకార, రోగ, వ్రణ, సాహస, శస్త్రాగ్ని, సందర్శనోత్పాటన, భ్రాతృకారకుడు కుజుడు. ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండి త్వరితగతిన బయటపడాలి అన్నా, లేదా శస్త్రచికిత్సలు అటువంటి వాటి నుండి బయటపడాలి అన్నా, లేదా అటువంటి పరిస్థితులు రాకుండా మిమ్మల్ని బయట వేయాలన్నా, ఇలా ఏదైనా సరే కుజుడు కారణమవుతారు. శరీరంలో సత్తువకి, అలాగే ఎముకల మధ్యలో ఉండేటువంటి స్థానానికి, రక్త కణాలు అధికంగా ఉండడానికి, అధిక రక్తపోటుకి, వీటన్నిటికీ కూడా కుజుడే కారకత్వాన్ని వహిస్తూ ఉంటారు. బట్ అటువంటి గ్రహం మారినప్పుడు దాదాపుగా ఒక నెల 12 రోజుల పాటు జూన్ నెల 1న మారినటువంటి కుజుడు జూలై నెల 12వ తారీఖు వరకు మేషంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ద్వాదశ రాశుల వారికి మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసు. మకర రాశి వారి యొక్క స్థితిగతులను పరిశీలన చేసినప్పుడు మకర రాశి వారికి తృతీయంలో కుజుడు చాలా బలంగా ఉన్నారు మొన్నటి వరకు. దానివల్ల సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడము, ఉత్సాహంగా ఉండడము, లేదా ఏదైతే అది అవుతుందో ఈ పనిని ప్రారంభిద్దాం అనుకుని గతంలో వాయిదా వేసుకున్నటువంటి పనులన్నీ కూడా ప్రారంభించుకోవడము, లేదా అన్నదమ్ములతో ఉండేటువంటి సఖ్యత దగ్గర నుండి ఇక ఏదైనా సరే కుజుడు కొంత అనుకూలతని ఇచ్చారు. మరి ఇప్పుడు అర్ధాష్టమ స్థానంలోకి వెళ్ళారు. కాబట్టి మకర రాశి వారికి అర్ధాష్టమ కుజ దోషం ఉన్నది. అందులోనూ కుజుడు కొంత స్వక్షేత్రగతులు కూడా అయినప్పుడు ఆ బలం మరింత ఎక్కువగా ఉంటుంది. భాగ్యహానిర్భయం క్రూర బంధువైరం ధనక్షయం అన్నది శాస్త్రం. మరి చతుర్థ కుజుడు ఏం చేస్తారండి? మరి గురుబలం ఉందని మీరే చెప్పారు, మకర రాశికి బాగుందని చెప్పారు కదా. అంటే ఇది ఒక గ్రహం ఇచ్చేటువంటి ఫలితం, ఇది వేరే గ్రహం ఇచ్చేటువంటి ఫలితం. ఏ గ్రహం తాలూకు ఫలితం ఆ గ్రహానిదే. మన చేతికి 5 వేళ్ళు ఉంటాయి. ఏ వేలు మనం ఎలా ఊపితే అలాగే కదులుతుంది. ఈ వేలుకి ఈ వేలుకి ఏం సంబంధం ఉండదు. ఈ వేలు ఇలా మూసినప్పుడు ఈ వేలు తెరిచే ఉంటుంది. అలాగే గురుడు యోగిస్తున్నారు. గురుడు ఇచ్చేటువంటి యోగదాయకమైనటువంటి ఫలితం గురుదే. మరి కుజుడిచ్చేటువంటి చెడు ఫలితం కుజుడిదే, శనిచ్చేటువంటి ఫలితం శనిదే. అన్నీ కలిపి వస్తాయి.
భోజనం చేసేటప్పుడు అన్నం ఒకటి పెట్టుకుని అన్నీ ఎలా కలుపుకు తింటారో అలాగే జీవితంలో అన్నీ కలిసే వస్తాయి, కానీ ఏది ఇండివిజువల్గా రాదు. మకర రాశి వారికి అర్ధాష్టమ కుజుడు దోషప్రదుడు. ఈ అర్ధాష్టమ కుజుడు వ్యతిరేకమైనటువంటి ఫలితం. భాగ్యహానిర్భయం క్రూరహ అన్నారు. అనగా ఈ చతుర్థంలో కుజుడు ఉండేటువంటి జూన్ 1 నుండి జూలై 12 వరకు ఉండేటువంటి కాలంలో బంధువులతో మాట పట్టింపులు, చదువులో ఆటంకాలు, ఉద్యోగంలో సమస్యలు, కుటుంబంలో కలహాలు, వైవాహిక జీవితంలో మాట పట్టింపులు, సంతానానికి అనారోగ్య సమస్యలు, అలాగే అతిగా ఖర్చులు పెడుతూ ఉండడం వల్ల ఆర్థిక ఇబ్బందులు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల సమస్యలు తీసుకొచ్చి కునుకు పట్టకుండా చేస్తారు. వీటి నుండి గురుడు కాపాడతారు, కానీ కుజుడు ఇచ్చేటువంటి ఫలితం ఇది. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకుని దీన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే మమ చంద్రలగ్నవశాత్తు అర్ధాష్టమ కుజదోష నివారణార్థం యథాశక్తి ఆఢక ధాన్యదానాన్ని కరిష్యే. ఆఢకం అంటే కందులు. ఈ కందులు లేదా కందిపప్పు దానం ఇచ్చి ఎర్రటి ఫలాలు కానీ, ఎర్రటి వస్త్రము కానీ, ఎర్రటి పుష్పాలు కానీ ఇటువంటివి దానం చేస్తూ ఉండడం వల్ల, అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన వల్ల కూడా ఈ కుజుడు ఇచ్చేటువంటి దోషం తగ్గుముఖం పడుతుంది.